హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు వ్లాగ్లో నేను మీషో నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నానండి. అవి చూపిస్తాను. టేస్టీగా ఈజీగా అయిపోయే ఎగ్ ఆమ్లెట్ కూడా ఎలా వేసుకోవాలనేది ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. ఎక్కువగా బ్యాచిలర్స్ ఇలాంటి వాళ్ళు ఓన్లీ ఈ టైంలో ఎగ్ ఆమ్లెట్ ఎక్కువగా వేసుకొని తింటున్నారనమాట. ఎందుకంటే వాటిలో ఎక్కువగా న్యూట్రిషన్స్ అన్నీ సరిపోయేట్లుగా ఉంటున్నాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ బదులు చాలామంది అవే తింటున్నారు. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలండి. ఇలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. మార్నింగ్ మనం చట్నీలు చేసే టైం లేనప్పుడు ఎక్కువగా బ్యాచిలర్స్ రెసిపీ అండి ఇది. బ్యాచిలర్స్ ఎక్కువగా వాళ్ళకి అన్నీ కుకింగ్కి కావాల్సినవన్నీ కూరలు ఇలాంటివన్నీ చేయటం కానీ చట్నీస్ కొంచెం రిస్క్గా ఉంటుంది. లేట్గా లెగుస్తారు, లేట్గా పడుకుంటుంటారు కదా. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ ఎక్కువ వేయొద్దండి. బాండ్లీకి అంటుకుందంటే మనకి ఆమ్లెట్ వేసేప్పుడు పైన అంతా సాల్టీగా ఉండి లోపలంతా చప్పగా ఉంటుంది. చాలామంది మనకి ఎందుకు సాల్ట్ తక్కువ వేసాం కదా, ఎందుకు ఉప్పగా ఉందనుకుంటాము. తర్వాత గిన్నెలోకి ఇది తీసుకున్న తర్వాత వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం కొంచెం, సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఈ ప్లేస్లో. తర్వాత బాగా ఎగ్స్ వేసి మనం ఆనియన్ క్వాంటిటీని బట్టి నేను 2 ఎగ్స్ వేసానండి 2 ఆనియన్స్కి. ఇలా బాగా బీట్ చేసేసుకోవాలి. అంటే బాగా నురుగు వచ్చేలాగా ఉప్పు కారం అంతా పట్టాక ఆయిల్ వేసి బాండ్లీలో అదే మనం వేయించిన ఆనియన్స్ వేయించిన బాండ్లీలోనే వేసేసి ఎగ్ మిశ్రమం పోసి మొత్తం దాన్ని కొంచెం ఉడికాక తిరగదిప్పేసేసుకొని రెండు వైపులా చక్కగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. మనకి వేడివేడిగా ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి. తర్వాత మాకు గేమ్స్ జరుగుతున్నాయి అన్నాం కదా, క్రికెట్ గేమ్ జరిగింది. అందులో మేము ఫస్ట్ వచ్చామండి. త్రోబాల్ అయితే ట్రై చేశాము, బట్ త్రోబాల్ అయితే ఏం ప్రైజ్ రాలేదనమాట. కానీ సాటిస్ఫాక్షన్ అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరం కలిపి బాగా ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. గేమ్స్ అనేవి ప్రైజుల కోసము, ఫస్ట్ సెకండ్ కోసము కాదనమాట. మేము మా టీంలో అందరూ కూడా గేమ్ స్పిరిట్ తోటి ఆడతారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడుతూ ఉంటారు, కానీ ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటారనమాట. అందుకోసమే మేమందరం కూడా గెలిచినా ఓడినా కూడా చక్కగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటామండి. తర్వాత మీషో నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను. అవి నాకు సమ్మర్ వస్తుంది కదా, ఎక్కువగా ఇంట్లోనే ఉందాము, బయటకి తగ్గించేద్దాము, సమ్మర్లో వెళ్ళనండి నేను ఎక్కువగా ఏ కార్యక్రమాల్లో కూడా. సమ్మర్ సీజన్లో ఏప్రిల్ నుంచి ఎక్కువగా ఉగాది, శ్రీరామనవమి తర్వాత ఇంట్లోనే ఉంటానన్నమాట. నాకు ఎక్కువగా బేకరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అవి నేర్చుకుందాము సమ్మర్లో అనేసి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ తెప్పించుకున్నానమాట. అవి నేను ఏమేమి తెప్పించుకున్నాను, ఆల్రెడీ నా దగ్గర కుకింగ్ బేకరీకి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. కొన్ని నాకు మెజర్మెంట్స్ కావాల్సినవి, తర్వాత ట్రేలు, మనకి కుకింగ్ చేసుకోవటానికి ట్రేలు, నాకు నా ఓవెన్లో సూట్ అయ్యేట్లుగా కొన్ని ట్రేలు అయితే తెప్పించుకున్నాను. నా దగ్గర రౌండ్ షేప్ కేక్ బౌల్ ఉందండి. అందుకని ట్రయాంగిల్స్, మామూలుగా రెక్టాంగిల్ టైప్లో పొడవుగా ఉండేది ఒక ట్రే తెప్పించుకున్నాను. అవి ఏమేమి తెప్పించుకున్నాను అవి చూపిస్తాను. ఫోన్పే ద్వారా బుక్ చేస్తే మనకి ఇంకా తక్కువ పడుతుందన్నమాట అమౌంట్, దాని మీద ఉన్న అమౌంట్ కంటే. ఫస్ట్ నేను తీసుకున్నది వెజిటేబుల్స్. మనకి లేడీస్కి చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, బిజీగా ఉండేవాళ్ళు ఉంటారు. రేపు మార్నింగ్ వంట చేయాలనుకోండి, ఈరోజు నైటే కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చక్కగా మార్నింగ్ ఈజీగా ఉంటుందన్నట్లుగా దానికోసంగా నేను ఈ ఐటెం తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి 6 ర్యాక్స్ ఉంటాయండి మనకి. నేను బుక్ చేశాను, అంటే చూసి నేను బుక్ చేసుకున్నాను, ఉపయోగపడుతుందా లేదా అన్నట్లుగా నాకు యూజ్ఫుల్ అనిపించింది. ఆ తర్వాత బుక్ చేసుకున్నాను. ఐటెం అయితే వచ్చింది. మనకి మరీ అంత క్వాలిటీ కాదు, కానీ ఐటెం అయితే చాలా బాగుందండి, నాకు నచ్చింది.
మొత్తం ఇలాగా ప్లాస్టిక్ బాక్స్ లాగా వస్తుందన్నమాట మనకి. దాంట్లో 6 ట్రేస్ ఉంటాయన్నమాట. ఇందులో మీరు స్ప్రౌట్స్ ఉంటాయి కదా! స్ప్రౌట్స్ వేసుకోవచ్చు. వెజిటబుల్స్ అవి కట్ చేసేసుకొని నైట్ టైమే పెట్టుకోవచ్చు. లేదు అంటే వెజిటబుల్స్ ఒక 2 బీట్రూటు, ఒక 4 క్యారెట్, 2 కీరా కట్ చేసుకున్నామంటే మనకి బాక్స్ ఫుల్ అవుతుందండి. ఆ ఫుల్ అయిన బాక్స్‌ని మనం 3 డేస్ జ్యూస్‌లకి అది వాడుకోవచ్చు. నేను ఆ పర్పస్ తోటి తెప్పించుకున్నానండి. రోజు బీట్రూటు, క్యారెట్ పీల్ తీయటం, వేయటం ఇవంతా కొంచెం రిస్కీగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే మనమున్న వంటలు కానీ, వంటలు చేయటం, టిఫిన్‌లు చేయటం ఇవన్నీ కాఫీ తాగటం చూస్తూ ఉంటాం కానీ ఈ బీట్రూట్ పీచు తీయాలి, క్యారెట్ తొక్కు తీయాలి, ఇవన్నీ ముక్కలు కట్ చేయాలి, మిక్సీలో వేయాలి. కొంచెం హెల్త్ గురించి ఆలోచించి చెయ్యాలండి. బట్ కొంతమంది ఎందుకులేండి, నేను కూడా అంతే. అప్పుడప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారులే అన్నట్లుగా ఏదో ఫ్రూట్ తిని గమ్ముకుంటాను. అందుకని నా కోసమే నేను ఆలోచించి తెప్పించుకున్నాను. ఇందులో కీరా, క్యారెట్, బీట్రూటు అవన్నీ ముక్కలు కట్ చేసి ఒక 3 డేస్‌కి అలా పెట్టుకుందాము. ఆ 3 డేస్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఖాళీ టైంలో కట్ చేసేసి పెట్టుకుందాము. మార్నింగ్ నాకు జ్యూస్‌కి ఈజీగా ఉంటుందనేసి తెప్పించుకున్నాను. ఇలా 6 జాలి ఉంటాయి కదా! ఆ స్ట్రెయినర్ టైప్‌లో బౌల్స్ వచ్చాయి. చక్కగా క్లోజ్డ్ బాక్స్ వచ్చిందండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. దీన్ని నేను స్టార్ట్ కూడా చేశాను. చేశాకే మీకు ఈ వీడియో పెడుతున్నానండి. ఎందుకంటే ఏదైనా సరే మనం వాడుతుంటే అది యూజ్‌ఫుల్ అనిపిస్తేనే షేర్ చేసి పక్కన వాళ్ళకి ఉపయోగపడుతుందన్నట్లుగా నేను ఈ ఐటెమ్స్ అయితే షేర్ చేశాను. తర్వాత ఇదొచ్చేసి చాపర్ అనమాట. ఆనియన్స్‌ది చాప్ చేసేది. లాస్ట్ టైం నేను చిన్న చిన్నవి తెప్పించానండి. ఈసారైతే కొంచెం ఒక పావు కిలో క్వాంటిటీ ఆనియన్ పట్టేట్లుగా తెప్పించుకున్నాను. మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసామంటే చక్కగా పీల్ అయిపోతాయి. ఆమ్లెట్‌కి కానీ, ఈజీగా పప్పులో కానీ, కర్రీలో కానీ ఆనియన్స్ కట్ చేయటం చాలా రోజు ఉండే పనండి ఆనియన్స్. టమాటా కూడా చిన్న స్లైసెస్ అవుతాయన్నమాట దీంట్లో. మీరు ఏ కూరగాయ అయినా సరే డైరెక్ట్‌గా వేయకుండా కొంచెం చిన్న సైజు ముక్కలు కట్ చేసి వేసుకోండి. చాలా బావుంటుంది. ఇది మామూలే ఇలా ఈ సైజులో వచ్చిందనమాట. కొంచెం పెద్ద సైజే. ఇలా ప్రెస్ చేసి తీస్తున్నారనమాట. కానీ అలా కాదు అనేసి తర్వాత చూసి ఇలా తీసి లాస్ట్ టైము నాకు 2 ఉన్నాయన్నమాట. నేను తీసుకున్న దానికి 2 3 ఆ అది లాగేది ఉంటుంది కదా వైరు, అవి పోయి 2 పాడైనాయి. కింద బౌల్ అయితే చాలా స్ట్రాంగ్. ఇప్పటికి కూడా నేను చిన్న చిన్న పాట్స్ పెట్టుకుంటానండి అందులో. ఆ తర్వాత ఇలా పెట్టేసేసుకున్నాను. ఇది ఆనియన్స్ అవన్నీ పీల్ చేసుకోవటానికి యూజ్ అవుతుందన్నట్లుగా నేను బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత ఓవెన్‌కి సంబంధించినవి తెప్పించుకున్నానండి. ఓవెన్‌కి ఎక్కువగా మనకి మఫుల్స్ ఇవి కేకులు చిన్న చిన్న మఫుల్స్‌లో వేసుకుంటారు కదా! అవి అదొక ట్రే తెప్పించుకున్నాను. ఇలా వచ్చినాయండి ప్యాకింగ్. బాగానే చేశాడు, నాట్ బ్యాడ్. ఇలా మొత్తం 1 వీక్ 1 వీక్ అయిందండి నేను ఆర్డర్ పెట్టి. 1 వీక్ వచ్చాయన్నమాట. మొత్తం ఇలా స్టిక్కరింగ్ వేసేసి కార్డ్బోర్డ్ బాక్సులు చేసిచ్చారు. అది కూడా శివరాత్రి ఆఫర్ అని పెట్టారనమాట. ఆ ఆఫర్లో బుక్ చేసుకున్నాను. ఎక్కువగా మనకి మంత్రాలో కూడా ఆఫర్స్ నడుస్తున్నాయండి. డ్రెస్సులు, టాప్స్, లేడీస్, జెంట్స్‌వి ఇవి చాలా బాగున్నాయన్నమాట. క్వాలిటీ కూడా. ఇవి నేను తెప్పించుకున్నది ఓవెన్‌కి సంబంధించినవి. ఇదొచ్చేసి 6 పీసెస్ మనకి చిన్న పఫీ కేక్స్ ఉంటాయి కదా! ఆ చిన్న చిన్న మౌల్డ్స్‌లో వేసుకునేవి మఫిన్స్ అంటారు. అవి చేసుకోవటానికి తెప్పించుకున్నాను. ఇది చాలా వచ్చాయండి. మనకి ఓవెను ఉంది కాబట్టి వాటిలో ఉపయోగించేవి కూడా తెప్పించుకుంటే ఇంకా నేను బేకరీ ఫుడ్స్ ఐటమ్స్ టైప్‌లో అవి తయారు చేయొచ్చులే అన్నట్లుగా దీంట్లో మనం ఎక్కువగా సమ్మర్‌లో బయట కేకులు కానీ, పేస్ట్రీలు ఇవి తింటుంటాం కదా! అదేదో హెల్తీ వెర్షన్‌లో గోధుమ పిండి ఇలాంటివి యూజ్ చేసి ఇంట్లోనే చేసుకుందాము అన్నట్లుగా తెప్పించుకున్నాను. ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి. ప్యాకింగ్ అయితే పైన టేపు వాటితో స్ట్రాంగ్‌గా వేశాడు. పైన కార్డ్‌బోర్డ్ ఏంటంటే కొంచెం నార్మల్ కార్డ్‌బోర్డే యూజ్ చేశాడు. బట్ ఇది అంత డెలికేట్ ఐటెమ్ అయితే ఏం కాదు కాబట్టి
ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఇలాంటిది ఒకటి తెప్పించుకున్నానండి నేను. ఈ మౌల్డ్ కేక్ తయారు చేసుకోవటానికి, మనకి బ్రెడ్ తయారు చేసుకోవటానికి బన్స్ బాగుంటుందని. తర్వాత ఇవి వచ్చేసి 6 చిన్న చిన్న కేకులు ఉంటాయి కదా మనకి, అవి తయారు చేసుకోవటానికి అనమాట. ఇవి 2 తెప్పించుకున్నాను. చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా బాగా అనిపించింది. నీట్గా ఏమి చొట్టలు కానీ ఇలాంటివి ఏమి లేకుండా నీట్గా ప్యాకింగ్ అయితే వచ్చిందనమాట. ఇవి నేను ఓవెన్కి సంబంధించినవి ఇవి తీసుకున్నాను. తర్వాత మెజర్మెంట్ చేసుకోవటానికి కప్స్ కూడా తీసుకున్నానండి. ఇవి 2 కూడా నేను ఒకటేమో స్నాప్డీల్‌తో తెప్పించుకున్నాను. ఒకటేమో మీషోలో తెప్పించుకున్నాను. ఇదొచ్చేసి మెజర్మెంట్ చేసుకునే కప్స్ అనమాట. మొత్తం మనకి చిన్న సైజు నుంచి కూడా చాలా మనకి కొన్ని కొన్ని తెలియదండి. మెజర్మెంట్స్ వలన కూడా బేకరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఇవి ఫెయిల్ అవుతుంటాయన్నమాట. ఎంత మనం కరెక్ట్ క్వాంటిటీ చేసినా కూడా కరెక్ట్ మెజర్ వేయాలన్నమాట. మెజర్మెంట్ అంటే కొలత అనమాట. నేను అందులో కేక్ అవన్నీ కొంచెం నేర్చుకున్నాము కరెక్ట్ కొలతల ప్రకారం అన్నట్లుగా. కొన్నిసార్లు ఏంటంటే బ్రేక్ అవటము అలా ఏవో జరుగుతూ ఉన్నాయన్నమాట. కేకు ఎంత కొలతల ప్రకారం వేసినా కూడా ఏదో ఒకటి ఫెయిల్ అవుతూ ఉంటుంది. అందుకనేసి నేను ఇలా చిన్న చిన్న మౌల్డ్స్ నుంచి పెద్దది మనకి 250 గ్రామ్స్ వరకు పట్టేలాగా తెప్పించుకున్నాను. ఎందుకంటే మెజర్మెంట్ ఉందనుకోండి మనకి ఏ ఐటెం అయినా సరే కరెక్ట్గా వస్తుందన్నమాట. అది కేక్ ఐటెం కానీ ఫుడ్ ఐటెం కానీ ఏదైనా సరే. ఇది స్టార్టింగ్ వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. చాలా బాగున్నాయండి. మనకి డైలీ వాష్ చేసుకోవచ్చు. నాన్ స్టిక్ కాదు, మామూలుగా ఫైబర్ టైప్లో ఉన్నాయి. బాగున్నాయి అన్నమాట. కొలతలకి కాబట్టి మనం ఏమి వేడి చేసేది కానీ అలా ఏమి ఉండదు కాబట్టి నేను ఇవైతే ప్రిఫర్ చేశానండి. నాట్ బ్యాడ్ అనమాట. 3 స్టార్ ఇవ్వచ్చు. చాలా బాగున్నాయి ఇవి కూడా. మనకి ఏదైనా సరే అలా స్పూన్తో పట్టుకొని చక్కగా కొలిచి వేసుకోవచ్చు. ఇవన్నీ 1/2 టేబుల్ స్పూను, 1/4, 1/2, 2/3 ఇలా వేసున్నాయన్నమాట. ఎక్కువగా సైజులు ఇవన్నీ 1/4 అనమాట. ఈ స్పూన్ వచ్చేసి చక్కగా పట్టుకోవటానికి కానీ గిటార్ టైప్లో చాలా బాగున్నాయండి స్పూన్స్ అయితే. ఇది కూడా 1/4 కప్ అనమాట. అంటే కొంచెం పెద్ద సైజులో 1/4 కప్పు. ఇది వచ్చేసి 1/2 అనమాట, హాఫ్ అనమాట. ఇది వచ్చేసి 2/3 1 పీస్. ఇవి చిన్న చిన్న సైజులు అనమాట. ఇవి కూడా సైజులు మనకి 1, తర్వాత ఇది వచ్చేసి 1/2 అండి. 1/2 టీ స్పూను. ఇది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇలాంటి కొలతలు ఉన్నాయనుకోండి మనకి ఏ ఐటెం అయినా సరే ఈజీగా మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా బ్యాచిలర్స్ కానీ మెజర్మెంట్స్ ఉన్నాయనుకోండి కప్స్ పర్ఫెక్ట్గా వస్తుంటాయి అన్నమాట. ఏవైనా ఇది వచ్చేసి 1 కప్పు 240 ml అనమాట. ఇదే బిగ్గెస్ట్ కప్పు 240 ml, అంటే 10 ml తక్కువ 250 ml, పావు కిలో. తర్వాత నేను తెప్పించుకున్నది ఇన్నర్స్ కూడా తెప్పించుకున్నానండి. ఇవి కూడా బాగున్నాయి. క్లాత్ కాటన్, లాస్ట్ టైం నేను యూజ్ చేశాను. అవి సేమ్ తెప్పించుకున్నాను అనమాట. మొత్తం ఇవి 6 పీసులు సెట్ వస్తాయన్నమాట. చాలా బాగున్నాయి. మనం ఇయర్లీ వన్స్ కూడా ఇన్నర్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవాలండి 6 మంత్స్కి. చాలా అంటే క్వాలిటీ తక్కువ ఉందనుకోండి 6 మంత్స్కి చేంజ్ చేసుకోండి. బ్రాండెడ్ వాడుతుంటే 1 ఇయర్కి చేంజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను అన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తున్నానండి ఈ మధ్య. ఎందుకంటే బయట మాకు వెళ్ళి బేరమాడి బార్గెనింగ్ చేసి అవన్నీ తెచ్చే బదులు ఆన్లైన్లో మనకి రీజనబుల్గా మనకి క్వాలిటీ కానీ కాస్ట్ కానీ చూసుకొని బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఒక టీషర్ట్ తెప్పించానండి. గేమ్స్ జరుగుతున్నాయి కదా, మాది రెడ్ డ్రెస్ కోడ్ అనమాట. ఆ డ్రెస్ కోడ్ కోసం అన్నట్లుగా నేను లాస్ట్ ఈ టీషర్ట్ వచ్చేసి నాకు 28 డెలివరీ అవ్వాలండి, కానీ 4 డేస్ లేట్ అయిందనమాట. అందుకే కొంచెం ఇది 3rd వచ్చిందనమాట. ఈ టీషర్ట్ అయితే చాలా బాగుందండి. అంటే కాటన్ కాదు, సిల్క్ కాదు, మనకి బనీన్ క్లాత్ టైప్లో వచ్చింది. ఇలా హోప్ అనేసి యారో ఉంటుందన్నమాట. ఇలా ఉన్నది బుక్ చేసుకున్నాను.
ఇది వచ్చేసి నాకు 150 రూపీస్ ఏమో పడింది. చాలా బాగుందనమాట ఈ టీషర్ట్. వాడుతున్నాను నేను, బాగానే అనిపించింది. ఎక్సెల్ సైజు కరెక్ట్గా ఫిట్ అయింది. ఇవండి నేను మీషోలో తెప్పించుకున్న ఐటమ్స్. కొన్ని కొన్ని ఇంకా కొన్ని నాకు నెట్ ఇవన్నీ బుక్ చేశాను. అంటే ఇవి మొక్కలకి వేసుకుంటాం కదా, షేడెడ్ నెట్, అవి ఇంకా మనకి ఆర్డర్ ఇంకా డెలివరీ అవ్వలేదండి. అయిన వరకు అయితే చూయించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.